స్టాంప్ కాగితం రాసిస్తాను. ఓకే భారత్ గారు. యా కత్తి వెంకటస్వామి గారు, రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన చాలా బాగుందన్నారు జీవన్ రెడ్డి. అంటే మీరు వెళ్ళి కూడా కలిసారండి, మధ్యలో వెళ్ళి మీరు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. మాట్లాడాను, చాలా విషయాలు మాట్లాడారు. అప్పుడు ఇదంతా చర్చ అంటే ఇప్పుడు వారు వ్యక్తిగతమైనటువంటి అసంతృప్తి తప్పితే పార్టీ పరమైనటువంటి ఆయనకు అన్యాయం జరిగిందని లేకపోతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎక్కడ లేదు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. కొంచెం ఓపిక పట్టండి అని కూడా నేను చెప్పాను. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ దాకా మీరు ఆగండి అన్న. మేము అంటే నేను స్వయంగా అధిష్టానం పెద్దలతో మాట్లాడి వారి దగ్గరికి వెళ్ళాను. అధిష్టాన పెద్దలు కూడా వారు చెప్పింది ఏంటంటే అంటే మా గుడ్ లుక్స్ లో జీవన్ రెడ్డి గారు ఉన్నారు, సో కొద్దిగా ఓపిక పట్టమని అడిగినారు. ఓపిక పట్టాల్సింది జీవన్ రెడ్డి గారు. పోయిపోయి నేను శరతన్న తోటి మాత్రం 100% ఏకీభవిస్తున్నా. పోయిపోయి ఆయన కేసీఆర్ దగ్గర చేయడం. నేను ఆయనకు చెప్పింది ఒకటే, అన్న మీరు టాప్ 10 లో టాప్ 5 లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక టాప్ 10 తీసినా టాప్ 5 తీసినా రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాప్ 5 లీడర్స్ తీసినా దాంట్లో మీరు ఉంటారన్న. ఇప్పుడు డోంట్ బికమ్ ఏ సబార్డినేట్ టు ద కేసీఆర్ సబార్డినేట్ కావడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. మీరు ఇండిపెండెంట్ గా మీరు ఎంతైనా కొట్లాడండి, పార్టీలో మనకు స్వేచ్ఛ ఉంది. వారు ఒక రకమైనటువంటి అంటే భవిష్యత్తు తనకు లేదు కాంగ్రెస్ పార్టీలో అనుకున్నారు, కానీ అది తప్పు అంచనా. సో ఆయనకు ఎవరు సలహా ఇచ్చిందో కానీ వారికి పూర్తి అయినటువంటి గౌరవం ఇచ్చింది. చివరిగా నేను వెళ్ళినటువంటి ప్రయత్నం ఏదైతుందో అది కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు నేను వెళ్ళాను. మా నటరాజన్ గారు స్వయంగా ఫోన్ లో 40 నిమిషాలు ఆయనతో మాట్లాడారు. సో మేమేం తక్కువ ఎఫర్ట్ పెట్టి వారిని వదులుకోవడం మాట్లాడారు లేదండి. ముందు రోజు నేను పోయే ముందు అంటే నాకు ముందు రోజు చెప్పింది ఆమె, నేను మాట్లాడిన మీరు వ్యక్తిగత స్థాయిలో పోయినారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ వెళ్ళమంటే వెళ్ళారు? నేను వ్యక్తిగత స్థాయిలో ఏం పోలేదు. నేను ఆ జిల్లా ఇన్ఛార్జ్ కూడా అబ్జర్వర్ గా ఉన్నా నేను. సో వ్యక్తిగత స్థాయిలో ఏం పోలేదు. నేను అధిష్టానం ఆదేశం మేరకే కేంద్ర రాష్ట్ర అధిష్టానం యొక్క రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం యొక్క సూచన మేరకే వెళ్ళాను. ఆ సూచనలన్నీ వారికి చెప్పాను. దాని తర్వాత ఫాలో అప్ లో ఈవెన్ వంశీ చంద్రెడ్డి గారు డీల్ చేసినారు. తర్వాత మీకు తెలుసు బహిరంగంగా మా మంత్రులు కూడా వెళ్ళినారు. అందరం మేము ప్రయత్నం చేసినారు. కాకపోతే వారు మొండి పట్టు పట్టినారు. వెళ్ళిపోవాలనేటువంటి కంక్లూజన్ ముందు వచ్చేసి తర్వాత ఇదంతా చేయడం అనేది కరెక్ట్ కాదు. వారు ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం కూడా అశనిపాతం. ఎందుకంటే నాకు తెలుసు కేసీఆర్ గురించి. నేను ఆయన సహచరుడిగా పనిచేసిన ఉద్యమ సహచరుడిగా కేసీఆర్ కు నేను చాలా దగ్గర. జీవన్ రెడ్డి గారి కంటే నేను చాలా దగ్గర కేసీఆర్ గారికి. సో నేను పనిచేసి వచ్చిన ఆయన సంగతి తెలుసు. నేను ఆ రోజు కూడా చెప్పిన, కేటీఆర్ ఇంటికి వస్తే లేకపోతే అరవింద్ ఇంటికి వస్తే అట్లా నమ్మి పోకండి అన్న, మీరు ఆగండి అని చెప్పినాము. బట్ వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దురదృష్టకరం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఒక బాధాకరమైనటువంటి సన్నివేశమే. కాకపోతే వారిగా ఇప్పుడు మన వ్యక్తిగతమైనటువంటి వారి యొక్క స్వేచ్ఛను మనం కాదనలేము. ఈ హాజ్ ఎవ్రీ రైట్ అండ్ ఆయనకున్న స్వేచ్ఛ ఆయనకుంది. ఒక వ్యక్తిగా, ఒక సీనియర్ నాయకునిగా, తలబడిన నేతగా, ఒక సుదీర్ఘకాలం కాంగ్రెస్ కు సేవ చేసినటువంటి నేతగా, ప్రజలకు సేవ చేసిన నేతగా వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటది. వారి విజ్ఞతకే వదిలేయాల్సింది. ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉంటది అనేటువంటిది నేను దాని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్. బట్ మాకు బాధాకరమే జీవన్ రెడ్డి గారు పోవడం, బాధాకరంగానే మేము భావిస్తున్నాం. సో వారి వ్యక్తిగతంగా చూసినప్పుడు, నేను వ్యక్తిగతంగా చూసినప్పుడు ఫిరాయింపుల వల్ల పోయినారు ఆయన. పార్టీ ఫిరాయింపులు ఎందుకు ఎంకరేజ్ చేశారు మరి? ఎస్ అది ప్రధాన అంశం. అది కూడా చెప్పినాం. అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా నేను క్లారిటీ ఇచ్చాను. నేను వారికి సంబంధించి స్వయంగా అక్కడున్న సంజయ్. పార్టీ ఫిరాయింపులు రాహుల్ గాంధీ నిర్ణయమా, రేవంత్ రెడ్డి ఇక్కడ లోకల్ నిర్ణయమా? అంటే రెండు ఉన్నాయండి, ఎవరిని కాదని లేము. సమిష్టి నిర్ణయమే. ఆడ కేంద్రం మరి రాజ్యాంగం అని బుక్ పెట్టుకుని ప్రతిసారి రాజ్యాంగం అని చెప్తూ పార్టీ ఫిరాయింపులు మీరు అధికారంలోకి వస్తే చట్టం మారుస్తామని చెప్పి ఎందుకు? అది జీవన్ రెడ్డి గారు లేవనెత్తిన ఒక ప్రధాన అంశము. అది చాలా విలువైనటువంటి చర్చ. అది రాహుల్ గాంధీ గారు కూడా ఈ రకమైనటువంటి, నేను ఇంతకు ముందు కూడా మీ టీవీలో చెప్పినా, మీ దగ్గర చెప్పినట్టు నాకు గుర్తుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలను మనము గాలికి పోయేదాన్ని నెత్తినేసుకొని అనవసరంగా రాద్ధాంతం చేసుకొని చివరికి రాహుల్ గాంధీని కామెంట్ చేస్తుంటే కూడా
నాలాంటి రాహుల్ గాంధీ టీమ్ లో ఉన్న వాడిని కూడా నేను రాహుల్ గాంధీని సపోర్ట్ గా మాట్లాడలేనటువంటి దుస్థితిని ఈ రాష్ట్ర నాయకత్వము లేకపోతే ముఖ్యమంత్రి గారు కల్పించిందనేది చాలా స్పష్టము. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన స్పష్టంగా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దాని ద్వారా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళే కాదు, చాలా మందిని మేము ఇబ్బంది పెట్టిన వాళ్ళమైనాము. దాని తర్వాత ప్రజలలో కూడా మేము పల్చన్ అయినాము. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయమో అది కాంగ్రెస్ చేసినటువంటి ఒక బ్లండర్ మిస్టేక్ ఇన్ ద స్టేట్ అండ్ ద నేషనల్ లెవెల్ ఆల్సో. ఓకే, ఒక్క నిమిషం భరత్ గారు, ఒకసారి తిరుపతి రెడ్డి గారిని అడుగుదామా? ఒక వాక్యం మాట్లాడినాక మళ్ళీ ఐ మే మిస్ ది పాయింట్. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పోయి వాళ్ళ ఇంట్లో కలిసి పార్టీలో చేర్చుకున్న ఇమ్మీడియట్ గా గనక పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్షిప్ ను ఇతనికి గాంధీకి ఇచ్చినప్పుడు ఈయన ఆబ్జెక్షన్ రేజ్ చేసినా మనం అర్థం చేసుకోగలం. కానీ ఇట్లాంటి ప్రాథమికంగా జరిగేటువంటి మార్పులప్పుడు ఆయన కావాలని ఒక స్టడీడ్ సైలెన్స్ మెయింటైన్ చేసినాడు. అంత అయిన తర్వాత ఆయనకు పోవాలన్న ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ ఫిరాయింపులు అనే దాన్ని ఒక సాకుగా చూపెట్టి ఆయన పార్టీ మార్చినాడు తప్ప ఆయన నైతికంగా ఒక అంశము అనే దాని మీద ఎప్పుడూ కొట్లాడిన సందర్భం లేదు. ఇది చాలా దుర్మార్గపు రాజకీయమైన వ్యవస్థ. ఏ పార్టీకి కూడా ఇట్లాంటి నాయకులు ఎసెట్ కాదు. ఈ రకంగా స్వార్థపూరితంగా ఆలోచించాడు. ఎన్నిసార్లు మంత్రి పదవులు ఇచ్చి, ఎన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, ఎన్నిసార్లు గెలిచి ఓడి రకరకాల సంఘటనలు జరిగినాక కూడా జీవితంలో చిరమాంకల్లో కన్న తల్లి లాంటి పార్టీని కాలుతోందని వెళ్ళిపోతానంటే అది ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు కేశవరావు ఇంతకంటే ఎక్కువ మాట్లాడినాడు అండి. కేసీఆర్ దగ్గర చేరినప్పుడు కేశవరావు ఎట్లా మాట్లాడినాడు, ఎంతకాలం. తీరా ప్రభుత్వం మారంగానే నిమిషాల మీద కథం జెండా మార్చినాడు. పోయి కాంగ్రెస్ జెండా కప్పుకొని చచ్చిపోతానని చెప్పి పోయి రేవంత్ రెడ్డి పక్కకుండి గానా బజానాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ వల్ల దే డోంట్ యాడ్ ఆర్ దే డోంట్. ఒకసారి మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు ఆ కంపెనీ చేశారు.